Any doubts? No doubt, sir. Sir. All right. So ఇవాళ మనం ఫ్రీ గూడ్స్ అనే టాపిక్ తెలుసుకుందాం అనుకున్నాం కదా. గూడ్స్, ఈ ఫ్రీ గూడ్స్ లో మనకి ఇన్ జనరల్ గా ఫ్రీ గూడ్స్ లో రెండు రకాల ఫ్రీ గూడ్స్ ఉంటాయి. ఏంటంటే అది ఒకటి ఇన్క్లూజివ్, ఒకటి ఎక్స్క్లూజివ్. ఇన్క్లూజివ్ కి ఎక్స్క్లూజివ్ కి డిఫరెన్స్ ఏంటి? ఎక్స్క్లూజివ్ మనం కొంచెం ఇది వెంటనే అయిపోద్ది, వెంటనే తర్వాత చెప్తాను అండ్ నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ ఇన్క్లూజివ్ వెళ్తున్నాను. ఇన్క్లూజివ్ లో ఇన్ జనరల్ గా ఎలా ఉంటుందంటే మళ్ళీ ఇందులో 2 టైప్స్ ఉంటుంది. విత్ లైన్, వితౌట్ లైన్. విత్ లైన్ అండ్ వితౌట్ లైన్. ఏంటి విత్ లైన్ వితౌట్ లైన్? అసలు ఫస్ట్ ఇన్క్లూజివ్ ఫ్రీ గూడ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్క్లూజివ్ ఫ్రీ గూడ్స్ లో ఐటమ్ ఇస్తున్నాడు అంటే ఐటమ్ ఫ్రీ ఇస్తున్నాడు అన్న విషయం సేమ్ ఐటమ్. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్ లో చూస్తే 1 kg ప్రొడక్ట్ కొన్నప్పుడు ఎక్స్ట్రా 250 grams ఇస్ ఫ్రీ అని రాస్తాడు. అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? ఇన్ దిస్ ప్యాక్ ఎక్స్ట్రా 250 grams అని రాస్తాడు. ఫ్రీ ఆఫ్ ఎక్స్ట్రా 250 grams, మేబీ 100 grams, 110 grams, ఏదో ఒకటి. నోటీస్ ఎప్పుడైనా? Yes, sir. 25% extra. వాట్ ఎవర్ ఇట్ ఈస్. 25% అంటే గ్రామ్స్ లో రాసుకుంటాడు కదా, ఎంత గ్రామ్స్ ఎక్స్ట్రా అనేది రాస్తాడు పైన. ఈవెన్ మీరు ఏదైనా డ్రింక్ తాగుతున్నారు అనుకుందాం, కోకో కోలా కానీ లేకపోతే పెప్సీ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు దాని మీద రాసి ఉంటుంది 300 ml ప్లస్ 150 ml, టోటల్ 450 ml యు ఆర్ గోయింగ్ టు గెట్ ఓన్లీ దిస్ ప్రైస్ అని చెప్పి రాస్తాడు. అంటే దిస్ ఈస్ ఇన్క్లూజివ్. ఆ మెటీరియల్ లోపలే ఉంటుంది అది ఎంత ఫ్రీ ఇస్తున్నాం అనేది కూడా, అది మీకు సపరేట్ గా ఉండదు. దిస్ ఈస్ కాల్డ్ వితౌట్ లైన్. అంటే ఆ ప్రొడక్ట్ లోపలే ఉంటది. ఇన్క్లూజివ్ లోనే వితౌట్ లైన్. ఇది చూడండి, ఇన్క్లూజివ్ లోనే వితౌట్ లైన్. అంటే వితౌట్ లైన్ అంటే సపరేట్ గా కనిపించదు ప్రొడక్ట్. సేమ్ ఆఫరు 1 kg ప్యాక్ కి ఇంకొక 250 grams ప్యాక్ ని స్టిక్ చేసి ఇస్తాడు. నోటీస్, ఇలా చూసారా? పోనీ చూడలేదా? చూడకపోతే పర్లేదు, చూసినా పర్లేదు. చూస్తే మంచిగా ఉంటుంది, అర్థం అవుతుంది. మీరు ఏదైతే 1 kg ప్యాకెట్ కొంటున్నారో ఆ 1 kg ప్యాకెట్ కి 250 grams ప్యాకెట్ కూడా అటాచ్ చేసి ఇస్తాడు అదే ప్రొడక్ట్ ని. అది విత్ లైన్ అంటాం దాన్ని. అంటే 2 డిఫరెంట్ ప్రొడక్ట్స్ అవి. చూడండి కదా, ఇవి 2 ప్రొడక్ట్స్. ఇవి ఇన్ జనరల్ గా మనం అమ్మితే ఏం చేస్తాం? 250 grams సపరేట్ గా అమ్ముతాం కదా. ఓకే, మీరు 1 kg టీ పౌడర్ కొంటే లేకపోతే కాఫీ పౌడర్ కొంటే ఈ కాఫీ పౌడర్ తో పాటుగా 250 grams అడిషనల్ కాఫీ ఈ టంగ్ ట్విస్టర్ తో పెద్ద సమస్య ఇది. ఈ 250 కాఫీ పౌడర్ కి అటాచ్ చేసి ఇస్తాడు మీకు. ఇన్ జనరల్ గా అయితే ఈ 250 grams ని సపరేట్ గా అమ్ముతాం కదా మనం.
ఈ 250 గ్రామ్స్ సపరేట్గా అమ్ముతాం. కానీ ఫ్రీగా రావటం వల్ల ఈ మెటీరియల్ కంబైన్ చేసి అమ్ముతున్నాం మనం. కాకపోతే రెండు సేమే, మెటీరియల్ సేమే, లోపల ప్రొడక్ట్ సేమే ఉంటుంది, ప్రొడక్ట్ సేమ్. ఇది ఇన్క్లూజివ్ అన్నమాట. ఎక్స్క్లూజివ్ అంటే ఏం లేదు. ఎక్స్క్లూజివ్ ఇస్ ద సింపుల్ వే. బూస్ట్ కొంటున్నాను, ఐఎమ్ గెటింగ్ ఏ కంటైనర్ ఫ్రీ. సపరేట్ గా ఈ బూస్ట్ ప్యాక్ తో పాటుగా కంటైనర్ ఫ్రీ ఇస్తా ఉంటాడు. మేబీ అదే బూస్ట్ కొంటే బ్యాట్ ఇస్తాడు ఫ్రీగా, ఏమో అది ఇది అప్పట్లో వచ్చే మన చిన్నప్పుడు. ఓకే, అలా ఫ్రీ వచ్చేవి అంటే సపరేట్ ప్రొడక్ట్స్. ఓకే, నేను ఏదైనా బై వన్ అంటే ఇంకో అది కొంటే ఇంకోటి ఆఫర్ వచ్చేది ఏమని చెప్పండి. ఒక ప్రోడక్ట్ ఇంకో ప్రోడక్ట్ ఆఫర్. క్లాత్ సార్, క్లాత్ షర్ట్స్ ప్యాంట్. క్లాత్ షర్ట్స్ ప్యాంట్స్ లో బై వన్ గెట్ వన్ ఉన్నాయా? మామూలు ప్రొడక్ట్ లో చెప్పండి, ప్రొడక్ట్స్ లో అంటే రెగ్యులర్. సేల్స్ టైమ్ లో మొబైల్ కొంటే పవర్ బ్యాంక్ ఫ్రీ లైసెన్స్. ఏం కొంటే ఏం ఫ్రీ ఇస్తున్నారు మీరు? పవర్ బ్యాంక్ కొంటే కేబుల్ ఫ్రీ ఇస్తున్నారా? మొబైల్ కొంటే పవర్ బ్యాంక్ అట్లా సేల్స్ టైమ్ లో. అందులో రోజు వాడే వస్తువుల గురించి చెప్తున్నాను. గ్రోసరీ ఐటమ్స్ లో మీరు ఏదైనా షాప్ కి వెళ్తే మీకు ఇవన్నీ క్లియర్ గా కనబడతా ఉంటాయి కదా, అది నేను చెప్తుంది అంతే. ఏం లేదు, అది మీరు గుర్తుంచుకుంటారని చెప్పేసి అంత టక్కున వస్తుంది అని ఆన్సర్. మీకు ఇష్టం, మీరు ఏదైనా పెట్టేసుకోండి. సో ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఇస్తాం. సేమ్ మెటీరియల్ అవ్వండొచ్చు, డిఫరెంట్ మెటీరియల్ కూడా అయి ఉండొచ్చు అది. ఓకే, నేను ఆశీర్వాద్ ఆటా పౌడర్ కొంటే దాంతో పాటుగా ఆశీర్వాద్ గరం మసాలా ఫ్రీ ఇస్తాడు. ఓకే, రెండు డిఫరెంట్ ప్రొడక్ట్స్ కదా. ఇది కొన్నందుకు ఇది ఫ్రీ ఇస్తున్నాడు, రెండు డిఫరెంట్ ప్రొడక్ట్స్. లేదు, సేమ్ ప్రొడక్ట్ మళ్ళీ మీరు ఒక సోప్ బాక్స్ కొంటే, అంటే ఇన్ ద సెన్స్ ఒక మొత్తం టోటల్ 4 సోప్స్ ఉన్నాయి అనుకుందాం. ఇది ఒక సోప్ బాక్స్ కొంటే ఇంకో సోప్ బాక్స్ ఫ్రీ ఇస్తాను. సేమ్ ప్రొడక్ట్ సేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఎక్స్క్లూజివ్ లో సేమ్ ఇవ్వచ్చు ఫ్రీగా, వేరేది కూడా ఇవ్వచ్చు, వేరే ప్రొడక్ట్ కూడా. ఓకే, నేను సోప్ షాంపూ కొంటే సోప్ ఫ్రీ, మేబీ ఐ డోంట్ నో. సో ఇలా డిఫరెంట్ గా ఐటమ్స్ ఇక్కడ ఎక్స్క్లూజివ్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇన్క్లూజివ్ అలా కాదు. ఇన్క్లూజివ్ మాత్రం కొన్ని కండిషన్స్, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సేమ్ ప్రొడక్ట్ ఉండాలి, సేమ్ ప్రొడక్ట్ మాత్రమే డెలివరీ అవుతుంది. అంటే ఏ ప్రొడక్ట్ అయితే మీరు అమ్ముతున్నారో అదే ప్రొడక్ట్ లోపలన్నా అదే ప్రొడక్ట్ బయట అన్నా ఇవ్వాలి, అంతే తప్ప వేరే ప్రొడక్ట్స్ ఇవ్వడం కుదరదు ఇక్కడ. సపరేట్ గా ఇక్కడ ఇచ్చినట్టుగా ఒకటి కొంటే ఇంకోటి ఏదో ఫ్రీగా ఇవ్వటం, లేకపోతే అలాంటిదే ఫ్రీగా ఇవ్వటం, అలాంటిది ఎక్స్క్లూజివ్ చేసుకోవచ్చు. కానీ ఇన్క్లూజివ్ అది కుదరదు. సో లెట్స్ గో విత్ ది ఇన్క్లూజివ్ ఆప్షన్. ఫస్ట్ విత్ ఐటమ్ జనరేషన్ అంటే విత్ లైన్ ఐటమ్ జనరేషన్కి వెళ్తున్నాను. విత్ లైన్ ఐటమ్ అంటే దీనికి వెళ్తున్నాను. ఫస్ట్ విత్ లైన్ ఐటమ్ అంటే ఇది చూడగానే అర్థం అవుతుంది, అందుకని ఇది చూస్తే అర్థం కాదు, అందుకని ఫస్ట్ దీనికి వెళ్దాం. వితౌట్ లైన్ చూస్తే అర్థం కాదు, అందుకని ఫస్ట్ విత్ లైన్కి వెళ్తే ఫస్ట్ మీకు అర్థం, తర్వాత విత్. రైట్, లెట్ మీ గో టు కండిషన్ టెక్నిక్ నే ఫాలో అవుతుంది. ఇది కూడా బేస్డ్ ఆన్ ద కండిషన్ టెక్నిక్ నే సిస్టమ్ ఫాలో అవుతుంది. ఇందులో కూడా మనకి రెండు కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ రెండు కండిషన్స్ గుర్తు పెట్టుకోవాలి. రెండే కండిషన్స్ ఉంటాయి. సేమ్ కండిషన్ టెక్నిక్ అంటే ఏంటి? కండిషన్ టేబుల్, యాక్సెస్ సీక్వెన్స్, కండిషన్ టైప్, ప్రైసింగ్ ప్రొసీజర్ అండ్ కండిషన్ రికార్డ్. దిస్ ఇస్ ది కండిషన్ టెక్నిక్. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఫాలో అవుతుంది. ఫ్రీ గుడ్స్ కూడా అదే కాన్సెప్ట్ ఫాలో అవుతుంది. కాకపోతే మనం ప్రైసింగ్ లో రెండు కండిషన్స్ యాడ్ చేయాలి. ఇంకో ఎడిషనల్ కండిషన్స్, నేను కొత్త కండిషన్స్ యాడ్ అవుతున్నాయి ఇప్పుడు మీకు. ఒకటి R100 విత్ లైన్ ఐటమ్ కదా, R100 ఇది ఎస్ఏపి స్టాండర్డ్. వాడు అడుగుతాడు ఎస్ఏపి ఇంటర్వ్యూలో, ఫ్రీ గూడ్స్ లో ఎన్ని రకాల ఫ్రీ గూడ్స్ ఉన్నాయి,
అందులో వాట్ ఆర్ ద కండిషన్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అని అడుగుతాడు. సో అందులో ఇన్క్లూసివ్, ఎక్స్క్లూసివ్. ఇన్క్లూసివ్ లో విత్ లైన్ ఐటమ్ కి R100 కండిషన్, వితౌట్ లైన్ ఐటమ్ కి NRAB. గుర్తుంచుకోవాల్సిందే. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్రియేషన్. సిస్టమ్ లో క్రియేట్ చేసుకుంటూ వెళ్దాం ఇంకా. ఓకే, లెట్ మీ గో కాన్ఫిగరేషన్స్ చూద్దాం. ఫస్ట్ ఇది చేస్తున్నాం మనం. ఫస్ట్ ఈ ప్రాసెస్ చేస్తున్నాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఓకే, ఫస్ట్ SPRO ఇక్కడ మనకి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, బేసిక్ ఫంక్షన్స్, ప్రీ గూడ్స్ లో కండిషన్ టెక్నిక్ ఫర్ ప్రీ గూడ్స్. ఓకే, కండిషన్ టెక్నిక్ ఫర్ ప్రీ గూడ్స్. ఇందులో ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలి. సేమ్ ప్రాసెస్ ఇంకా అంతా. టేబుల్ క్రియేట్ చేయాలి, కండిషన్ టేబుల్. సో నాకు ఇక్కడ ఒక టేబుల్ కోసం వెతుకుతాను, మెటీరియల్ కోసమే వెతకాలి. సో మెటీరియల్ ఉన్న టేబుల్ ఏదైనా పర్లేదు. సేల్స్ ఆర్గనైజేషన్ మెటీరియల్, ఓకే ఇది తీసుకుందాం. ఆ పర్టికులర్ సేల్స్ ఆర్గనైజేషన్ మాత్రమే ఫ్రీ ఇస్తున్నాను. సో అందుకని ఆ పర్టికులర్ ఏరియా మాత్రమే తీసుకుంటున్నాను. మేబీ వేరే సేల్స్ ఆర్గనైజేషన్ లో ఇది ఫ్రీ లేదు, అంటే సౌత్ ఇండియాలో మాత్రమే అది ఫ్రీ ఉంది, నార్త్ ఇండియాలో అది ఫ్రీ లేదు. సో సౌత్ ఇండియాలో ఏ మాల్కి వెళ్ళినా సరే నా ప్రొడక్ట్ కొంటే కనుక అది ఫ్రీ వస్తుంది. కానీ నార్త్ ఇండియాలో మీరు ఎటు వెళ్ళినా సరే ఆ ప్రొడక్ట్ ఫ్రీ రాదు. సో అలా డివైడ్ చేయాలనుకుంటే కనుక వీఆర్ ఇన్క్లూడింగ్ ది సేల్స్ ఆర్గనైజేషన్. ఓకే, now sales organization material, just selecting that 501. okay, no need to select anyhow, we know that sales organization 501 తీసుకోండి. టేబుల్ 501 నేను ఇక్కడ రాస్తాను. టేబుల్ 501. now యాక్సెస్ సీక్వెన్స్. ఇప్పుడు నా యాక్సెస్ సీక్వెన్స్ కి వెళ్దాం. సో నెక్స్ట్ స్టెప్ యాక్సెస్ సీక్వెన్స్ కాబట్టి ఇక్కడ ఇన్ జనరల్ గా స్టాండర్డ్ యాక్సెస్ సీక్వెన్స్ వచ్చేసి NA00. ఓకే, మనం ఇప్పుడు స్టాండర్డ్ దానికి వెళ్ళట్లేదు, మనమే సొంతంగా క్రియేట్ చేద్దాం. సో న్యూ ఎంట్రీ ఏం పెడతాం? యాక్సెస్ సీక్వెన్స్. ఒకటే యాక్సెస్ సీక్వెన్స్ సరిపోద్ది అన్నిటికి. సో నేను డైరెక్ట్ గా ZSUN అని ఇస్తాను, ఎందుకంటే ఒకటే యాక్సెస్ సీక్వెన్స్ సరిపోతుంది. ప్రీ గూడ్స్ యాక్సెస్ సీక్వెన్స్ వచ్చేసి యాక్సెసెస్, న్యూ ఎంట్రీ, ఐటమ్ నెంబర్ 10, టేబుల్ నెంబర్ 501 కదా, I guess 501. okay, perfect. 501 select fields, enter అయిపోయింది. సో ఇందులో ఆర్గనైజేషన్, VKORG అండ్ మ్యాట్నర్ మెటీరియల్ 2 టేబుల్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్, సేవ్ ఇట్. సో ZSUN is my access sequence. Okay, ZSUN is my access sequence. Right, next step, go back. Maintain condition type. ఓకే, కండిషన్ టైప్ లో ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. మనకి రెగ్యులర్ ప్రైసింగ్ కండిషన్ టైపు చాలా పెద్దది. అంటే ఆ కండిషన్ టైప్ వెనక చాలా కంట్రోల్స్ ఉన్నాయి కదా, మనం చూసాం. మాన్యువలా, లేకపోతే ఆటోమేటికా, లేకపోతే ఏమేమి ఎలాంటి క్యాలిక్యులేషన్ జరుగుతుంది, అవన్నీ మనం చూసాం ప్రైసింగ్ కండిషన్ టైప్ లో. కానీ ఇక్కడ అవన్నీ ఉండవు. ప్రీ గూడ్స్ లో కండిషన్ టైప్ ఈస్ ద అత్యంత లెస్ కాంటాక్ట్ ఉన్న ఏరియా ఇది. ఓకే,
సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే జస్ట్ న్యూ ఎంట్రీకి వెళ్ళిపోదాం. ఒక కండిషన్ టైప్ ని క్రియేట్ చేయడమే, ఇక్కడ ఏం చెయ్యొద్దు మీరు. జస్ట్ ZSUN, ఓకే, ఫ్రీ గూడ్స్, ఓకే, ఇక్కడ ZSUN ఇచ్చేసేయండి. ఓకే, యాక్సెస్ సీక్వెన్స్ వీ నో ZSUN ఇస్ అవర్ యాక్సెస్ సీక్వెన్స్, అంత అయిపోయింది. ఇంత ఈజీగా కండిషన్ టైప్ ఉండదు దీంట్లో. సో వెరీ ఈజీ, ఇక్కడ కండిషన్ టైప్ ఈజ్ వెరీ ఈజీ. ఇక్కడ అయిపోయింది. కండిషన్ టైప్ కి యాక్సెస్ సీక్వెన్స్ అసైన్ చేయడమే పని, అంతే. ఏదో లోపలికి వెళ్ళి కంట్రోల్స్ ఏం మార్చేది ఏం లేదు దీంట్లో. కండిషన్ టైప్ ZSUN తీసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ప్రైసింగ్ ప్రొసీజర్, అంటే ఫ్రీ గూడ్స్ ప్రొసీజర్. అది మెయింటైన్ ప్రైసింగ్ ప్రొసీజర్ అంటుంది. ఇక్కడ స్టాండర్డ్ NAA01 ఏదైతే ఉందో అది స్టాండర్డ్ ప్రైసింగ్ ప్రొసీజర్ అన్నమాట. సో మనం ఏం చేద్దామంటే మనం ఒకటి క్రియేట్ చేద్దాం, ఒక కొత్త ప్రైసింగ్ ప్రొసీజర్ ని. ZSUN G అంటే ఫ్రీ గూడ్స్. ఓకే, ఇక్కడ రాస్తుంది. ఓకే, అదే తీసుకుంటున్నాను. ZSUN FG అని పెట్టుకున్నాను ప్రైసింగ్ ప్రొసీజర్. దీని లోపలికి వెళ్ళాను, న్యూ ఎంట్రీ ఇచ్చాను, స్టెప్ నెంబర్ 10 ఇచ్చాను, కండిషన్ టైప్ ZSUN ఇచ్చేసాను. ఐ హోప్ నా స్పీడ్ ఓకే కదా మీకు? హలో గణేష్ గారు, మహేందర్ రెడ్డి గారు, అజయ్ గారు, అర్థమవుతుందా? స్పీడ్ అర్థమవుతుంది కదా? ఎందుకంటే కండిషన్ ఇదే మనం పద్దాకులు చేసుకుంటూ వచ్చాం, దాదాపుగా 2 వారాల నుంచి ఇదే పని చేస్తా ఉన్నాం కదా. సో అందుకనే కొంచెం ఒక్క స్టెప్ స్పీడ్ ఉన్నాను అంతే. బ్యాక్ రైట్, మెయింటైన్ ప్రైసింగ్ ప్రొసీజర్ అయిపోయింది. యాక్టివేట్ ఫ్రీ గూడ్స్ డిటర్మినేషన్, చూడండి ఇందులో మనం ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నాం మనం. యాక్టివేట్ ఫ్రీ గూడ్స్ డిటర్మినేషన్ ఇది ఎక్కడో చూసాం, చూడండి గుర్తు తెచ్చుకోండి. ఎక్కడ చూసాం ఇలాంటి కాంబినేషన్? మనం ఎక్కడైనా చూసామా? ఇది ఎక్కడ చూసాం మనం? మామూలుగా ప్రైసింగ్ ఎక్కడ చూస్తాం దీన్ని? ఓవికేకే సార్. ఓవికేకే సెటప్ ఇది. సేమ్ సిమిలర్ గా ఇక్కడ కూడా అదే ఉంది. సో గో టు ZSUN ఉందా అసలు? ఫస్ట్ చూద్దాం. ZSUN సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉందా? ఉంది. ZSUN మన ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఛానల్ SU, డివిజన్ SU, డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ A, కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ 1. సో ప్రైసింగ్ ప్రొసీజర్ వచ్చేసి ZSUN ఇది FG. ఇది నా ప్రైసింగ్ ప్రొసీజర్, అంతే అయిపోయింది. ఒక స్టెప్ ఒక సెట్ క్లియర్ చేసాం మనం, ఒక సెట్ రాసుకున్నాం. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఐటెం కేటగిరీ అంటే నెక్స్ట్ స్టెప్ డిటర్మైన్ ఐటెం కేటగిరీ. ఇంకా కంటిన్యూస్ గా వెళ్తాం మనం చివరి వరకు. ఫ్రీ గూడ్స్ అనే దాంట్లో మనం ప్రతిదీ ఫాలో అవుతూ వెళ్తాం. ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్ డిటర్మైన్ ఐటెం కేటగిరీ ఫర్ ఫ్రీ గూడ్స్. సో ఎగ్జిక్యూట్ ఐటెం కేటగిరీ డిటర్మినేషన్కి వచ్చాను, చూసారా? సో ఏంటి మన ఐటెం కేటగిరీ డిటర్మినేషన్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతారు. సేల్స్ డాక్యుమెంట్ టైప్ ZSUN, ఐటెం కేటగిరీ గ్రూప్ వచ్చేసి NORM, ఐటమ్ యూసేజ్ వచ్చేసి ఫ్రీ, హయ్యర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ వచ్చేసి ZSUN. ఈ కాంబినేషన్ లో ఏమన్నా ఉందా? అసలు ఏం లేదు. సో లెట్ మీ క్రియేట్ దెన్ న్యూ ఎంట్రీ no. What is my sales document type? ZSUR కదా, సారీ, ZSUR item category group NORM usage free higher level item category ZSUN. అది వస్తే లేదు, సో బెటర్ టు గో అండ్ క్రియేట్. ఓకే, నో ప్రాబ్లం. న్యూ ఎంట్రీ ZSUR
NORM, FRE, item category higher level, ZSUN, item category ZSUN. No, item category TANN. Okay, ఇది ఫ్రీ ఐటమ్ కేటగిరీ కదా, ఫ్రీ ఐటమ్ కేటగిరీ అంటే TANN వస్తుంది. TANN ఇస్ ది ఐటమ్ కేటగిరీ అండి. ఈ ఎంట్రీ చేయాలి. ఓకే, ఈ ఎంట్రీ చేయాలి. ఓకే, నౌ సేవ్ ఇట్, కమ్ బ్యాక్. సో ఈ ఎంట్రీ రెడీ అయింది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ యూసేజ్ వల్లనే మనకి ఫ్రీ ఐటమ్స్ ట్రిగ్గర్ అవుతున్నాయి. ఇక్కడ ఏం చేయట్లేదు, నేను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేనేం చేయలేదు. ఇక్కడ జనరల్ గా రెగ్యులర్ గా వచ్చే ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ ఏంటి చూడండి జాగ్రత్తగా. ZSUR ఇలా చెప్తారు, తర్వాత OR చెప్పనా. OR, NORM, usage nothing, higher level item category is nothing. సో TAN వచ్చింది. సో దీనికి కాపీడ్ వర్షనే నేను చేసింది. ZSUR, NORM is equal to ZSUN. ఇది నా స్టాండర్డ్ సెటప్, రోజు వచ్చేది, మన రోజు చూస్తుంది. ఇప్పుడు ఫ్రీ గూడ్స్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఒక మెటీరియల్ తో పాటుగా ఇంకొక మెటీరియల్ ఫ్రీ వస్తుంది, అంటే ఒక మెటీరియల్ ఇంకో మెటీరియల్ వస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ మనం ఎక్కడ చూసాము? ఒక మెటీరియల్ తో పాటు ఇంకో మెటీరియల్ వచ్చే కాన్సెప్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ లో చూసాం. BOM ఏంటి ఐటమ్ కేటగిరీలు అక్కడ? TAQ, TAE, TAP, TAL. ఇది కదా మనం చూసిన కాన్సెప్ట్ అక్కడ. సో ఇది హయ్యర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ, ఇది అంటే ఇన్ ద సెన్స్ మెయిన్ మెటీరియల్ది, ఇదేమో సబ్ మెటీరియల్ది. ఇది ఎలా వచ్చింది? TAE మీరు మెయింటైన్ చేశారు, ఇక్కడ TAQ లో మెయింటైన్ చేశారు. సేమ్ ఇప్పుడు ఫ్రీ గూడ్స్ కి రెగ్యులర్ ది TAN అయితే ఫ్రీ గూడ్స్ కి TANN. అంటే ఇది వస్తున్నప్పుడు ఈ ఐటమ్ రావాలి, ఈ ఐటమ్ ఫ్రీ రావాలి. సో అందుకని TANN పెడుతున్నాం ఇక్కడ. అంటే ఇప్పుడు ఏంటి మళ్ళీ? OR, NORM, యూసేజ్ ఇస్ ఫ్రీ. నెక్స్ట్ హైయర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ ఇది TAN. సో నా ఐటమ్ కేటగిరీ TANN వస్తుంది. అంటే నా కాన్ఫిగరేషన్ లో కనుక ఫ్రీ గూడ్స్ ఉంటే అది హైయర్, ఓకే, అది కనుక బూస్ట్ ప్యాకెట్ అయితే అది దాని కింద కంటైనర్ ప్యాకెట్ ఫ్రీ రావాలి. ఓకే, అదేవిధంగా ఇక్కడ నేను కాపీ చేశాను. ZSUR, NORM, ఫ్రీ, ZSUN is equal to TANN. సేమ్ పెట్టాను, మార్చలేదు, దీన్ని మార్చలేదు, TANN. సో ఇదే కాన్సెప్ట్ నేను ఇక్కడ వర్కౌట్ చేశాను, సేమ్. ఓకే, క్లియర్? నౌ గోయింగ్ బ్యాక్ ఆల్ ద వే. కంట్రోల్ ఆఫ్ ఫ్రీ గూడ్స్ ప్రైసింగ్. సో మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నాను. కంట్రోల్ ప్రైసింగ్ ఫర్ ఫ్రీ గూడ్స్ ఐటమ్ కేటగిరీ. ఓకే, లెట్ మీ గో టు TANN. ఏం లేదు ఇందులో, ఆల్రెడీ ఉంటుంది, మనం ఏం మార్చలేదు. B ఉంటుంది. B అంటే ఇది ఐటమ్ కేటగిరీలో మీకు గుర్తుంటే X, B రెండు ఉండేవి. X పెట్టి ఉండేది ప్రతిదానికి ప్రైస్ స్టాండర్డ్ అని. ఇప్పుడు B పెడుతున్నాం. ఈ TANN లోపల ఏం లేదు. TANN ఐటమ్ కేటగిరీ లోపల B ఉంటుంది. ఇదిగోండి, B ఉంది ఆల్రెడీ. అంటే B అంటే ప్రైసింగ్ ఫ్రీ అని చెప్తుంది, అది ఫ్రీ ప్రైసింగ్ అని. సో గోయింగ్ బ్యాక్ ఆల్ ద వే, అంటే అక్కడ B పెట్టమని చెప్తుంది, అది B పెట్టాలి మనం అక్కడ. B అంటే ఫ్రీ గూడ్స్, అది ప్రైస్ వస్తుంది బట్ డిస్కౌంట్ ఇచ్చేస్తుంది 100%. అంటే ఆ కంటైనర్ వాల్యూ ఎంతైతే ఉంటుందో, మేబీ 200 రూపీస్, 150 రూపీస్, 100 రూపీస్ ప్రైస్ వస్తుంది, కానీ జీరో చేస్తుంది అది. సో మెయింటైన్ కండిషన్ టైప్ ఫర్ ఫ్రీ గూడ్స్ కండిషన్స్. ఇది మన ప్రైసింగ్ బ్రౌజర్ తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ కండిషన్ టైప్ అడుగుతుంది చూడండి, ఇది మన ప్రైసింగ్ బ్రౌజర్ కండిషన్ టైప్. ఇది ఇక్కడ R100, నేను ఇందాక చెప్పాను కదా, R100 ఏదైతే ఉందో ఇదిగో, ఇది ఆల్రెడీ ఉంది, నేనేం చెయ్యట్లేదు దీన్ని. సో దీనికి నేను నో యాక్సెస్ సీక్వెన్స్ నథింగ్. ఇది మన ప్రైసింగ్ బ్రౌజర్ కండిషన్ అండి. ఇది R100 చూసారు, దీని వెనక బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇది మన కండిషన్ టైప్, ఇది ఆల్రెడీ ఉంది, దీన్ని నేనేమి మార్చట్లేదు, అలానే ఉంచుతున్నాను. ఎందుకంటే ఇంటర్వ్యూలో జనరల్ గా SAP స్టాండర్డ్ అడుగుతారు. ఇక్కడ వాట్ ఈస్ ద కండిషన్ టైప్ యూ యూజ్డ్ ఫర్
ఐటమ్ విత్ ఐటమ్ జనరేషన్ R100 అని చెప్పాలి. ఇక్కడ మెయింటైన్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఫర్ ప్రైసింగ్ రెండో సెటప్. ఇది మళ్ళీ మన ఒరిజినల్ ప్రైసింగ్ ప్రొసీజర్ అండి. ఇది మన ఒరిజినల్ ప్రైసింగ్ ప్రొసీజర్. ఇది ZSU అని ప్రైసింగ్ ప్రొసీజర్, మనం నిన్నటి దాకా చేసిన ప్రైసింగ్ ప్రొసీజర్ ఇది. ఓకే, ఇక్కడ ఏం చేయాలి అంటే మనము ఆ పర్టికులర్ R100 తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. నేను ఎక్కడ యాడ్ చేస్తానంటే నెట్ వాల్యూ కింద యాడ్ చేస్తే సరిపోతుంది. మొత్తం నెట్ వాల్యూ ఎంతైతే వచ్చిందో ఆ నెట్ వాల్యూ పైన కదా డిస్కౌంట్ రావాల్సింది, అంతే కదా. ఆ మెటీరియల్ 100 రూపీస్, ఇంకొక మెటీరియల్ ఫ్రీ ఇస్తున్న మెటీరియల్స్ 50 రూపీస్, ఆ మొత్తం 50 రూపీస్ డిస్కౌంట్ చేయాలి, అది 0 చేయాలి. సో అందుకని టోటల్ నెట్ వాల్యూ 0 చేయాలి. సో 210 తర్వాత నేను కావాలనేది గ్యాప్ ఇచ్చాను. 210 తర్వాత 230 పెడుతున్నాను. ఇప్పుడు 230. ఓకే, న్యూ ఎంట్రీ 230 పెట్టాను, వెనక్కి వచ్చేస్తున్నాను. ఆల్ రైట్, 230 R100 ఈజ్ మై కండిషన్ టైప్. ఎంటర్. ఇక్కడ ఏమంటుంది, రిక్వైర్మెంట్ నెంబర్ 55, బేస్ వాల్యూ ఫర్ 28. రిక్వైర్మెంట్ నెంబర్ ఎంత? రిక్వైర్మెంట్ అని చెప్పింది 55, బేస్ వాల్యూ 28 కదా. సో ఇది డిస్కౌంట్ కాబట్టి ఇది డిస్కౌంట్, ఇది ERS కండిషన్. ఓకే, అండ్ ఇక్కడ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? నెట్ వాల్యూ 210 నుంచి నెట్ వాల్యూ తెచ్చుకోవాలి. ఓకే, నెట్ వాల్యూ 210 నుంచి, ఎందుకంటే 210 లో ఏదైతే వాల్యూ ఉంటుందో అదే ఫైనల్ వాల్యూ. సో 210 నుంచి తెచ్చుకోమని చెప్తున్నాను. ఇక్కడ ఏం చేయొద్దు, జస్ట్ సేవ్ ఇట్. రైట్, కమ్ బ్యాక్. నెక్స్ట్ స్టెప్, సెట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కాస్ట్ టు మెయిన్ ఐటమ్. ఏంటి స్టెప్? ఫస్ట్ చేసిన తర్వాత చెప్తాను, ఒక నిమిషం. సెట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టు మెయిన్ ఐటమ్ అని చెప్పేసి రాసు చూద్దాం ఒకసారి. ఈ లోపు ఇది ఓపెన్ అయ్యే లోపు చెప్తాను, ఎందుకంటే టైం పడుతుంది ఓపెన్ అవ్వడం కోసం. ఏంటంటే ఇక్కడ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సోప్ కొంటే స్పూన్ ఫ్రీ అంట కదా, చూస్తూ ఉంటాం కదా. ఇది ఆఫర్ అప్పుడప్పుడు నేను టీవీలో చూస్తూ ఉంటాను. సంతూర్ సోప్ కొంటే అందమైన స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ ఫ్రీ అని చెప్పి రాస్తాడు. ఓకే, అది అందులో అందమైంది ఏంటో నాకు అర్థం కాలేదు. ఓకే, రైట్. సో సోప్ కొన్నప్పుడు స్పూన్ ఫ్రీ ఇస్తున్నాడు, కానీ ఇన్ జనరల్ గా ఆ స్పూన్ కి ఒక వాల్యూ ఉంది కదా. ఆ స్పూన్ కి 2 రకాల ప్రైస్లు ఉన్నాయి, ఒకటి కాస్ట్ ఉంది, ఒకటి సెల్లింగ్ ప్రైస్ ఉంది. కరెక్ట్? కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అనుకుందాం, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అనుకుందాం. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, సోప్ కొన్న వెంటనే సోప్ కాస్ట్ వచ్చి, మళ్ళీ దీనికి కూడా సోప్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం. నాకు తెలియదు అది. ఓకే, పెట్టేస్తున్నాను, అలా 100 రూపీస్ అని పెడుతున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఈ స్పూన్ ని ఫ్రీ ఇస్తున్నారు. ఈ స్పూన్ ని ఫ్రీ ఇచ్చారు, మరి అప్పుడు అంటే దాని అర్థం ఏంటి, ఈ సెల్లింగ్ కాస్ట్ ని 0 చేస్తున్నారు. అంటే ఈ సెల్లింగ్ కాస్ట్ ని మీకు వాంటెడ్ గా 0 చేశారు. ఎస్, మీకు కనబడుతుంది. మరి కాస్ట్ ఎవరు చేయాలి? కాస్ట్ ఎవరు పే చేయాలి దానికి? నువ్వైతే ఫ్రీ ఇచ్చావు, మరి 10 రూపీస్ ఎక్కడ అడ్జస్ట్ చేయాలి నేను? సో ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఈ స్టెప్ లో ఈ 10 రూపీస్ ని తీసుకెళ్లి ఈ 10 రూపీస్ తో కలుపుతున్నాం. అంటే నీ సోప్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు 20 రూపీస్ అవుద్ది, నీ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అవుతుంది. అర్థమవుతుందా? కాస్ట్ ఇక్కడ ఉన్న కాస్ట్ తీసుకెళ్లి దానికి కలిపేసాం, ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ డిస్కౌంట్ ఇచ్చావు, కాస్ట్ డిస్కౌంట్ ఇవ్వలేవు కదా. దానికంటూ ఖర్చు అయింది, దాన్ని ఎక్కడ చూపించాలి? అప్పుడు ఈ ప్రైస్ కాస్ట్ లో చూపించి, బాస్ నీ ప్రాఫిట్ లో 100 రూపీస్ లో 20 రూపీస్ తీసేయంగా 80 రూపీస్ మాత్రమే నీ ప్రాఫిట్ అని చెప్పి చూపిస్తున్నాను దానికి. అంటే దీని కాస్ట్ తీసుకెళ్ళి దానికి అసైన్ చేయాలి. సో ఇక్కడ ఇది డిస్ప్లే మోడ్ లో ఉందా, చేంజ్ మోడ్ లోకి మార్చాలి దీన్ని. ఇక్కడ నేను మారుస్తున్నాను. ఇది కాపీ కంట్రోల్ అండి, వీటిని చెప్పండి. ఇది ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా కాన్సెప్ట్? ఇది ఎందుకు యాడ్ చేస్తున్నాము?
ప్రైసింగ్ కి. అంటే ఈ కాస్ట్ ఎందుకు యాడ్ చేయబోతున్నాం ఇప్పుడు? కదా ఓకే, మారింది. సో టార్గెట్ డాక్యుమెంట్, సోర్స్ డాక్యుమెంట్ అని రెండు ఉన్నాయి. ఓకే, టార్గెట్ డాక్యుమెంట్ వచ్చేసి బిల్లింగ్ డాక్యుమెంట్, సోర్స్ డాక్యుమెంట్ వచ్చేసి ఇది. సో నా బిల్లింగ్ డాక్యుమెంట్ F2, సోర్స్ డాక్యుమెంట్ LF. సో వీళ్ళిద్దరి మధ్యలో కాస్ట్ కంట్రోలింగ్ ఇదే కదా మనకు వస్తుంది సేల్స్ ఆర్డర్ లో. F2 LF అనే వచ్చిందా, ఇంకేమైనా ఉన్నాయా? ఒక నిమిషం నేను చూస్తాను. Vivo V8 ZSU అని ఏం పెట్టాం దీంట్లో? డాక్యుమెంట్ టైప్స్ ఏం పెట్టాం? ఓకే, LF అని F2 నే ఉంది. ఓకే గుడ్. F2 అండ్ LF మధ్యలో డబుల్ ట్యాప్ ఇక్కడే ఉండదు. ఐటెంలోకి వెళ్ళిపోయి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఐటెం కేటగిరీ TANN కి now you see cost, cumulative cost ఈ టిక్ పెట్టాలి. cumulative cost అనే టిక్ పెట్టాలి. రైట్, now I am saving this. సో cumulative cost టిక్ చేసాం. ఓకే, నెక్స్ట్ గోయింగ్ బ్యాక్ ఆల్ ద వే బయటకు వచ్చేద్దాం. అంతే, క్యూములేటివ్ కాస్ట్ అంటే కాస్ట్ కలుపుతున్నాను నేను. అంటే TANN కాస్ట్ మెయిన్ ఐటమ్ కి కలపాలి. నెక్స్ట్ ఇక్కడతో అయిపోయింది. ఈ కిందది వితౌట్. సో ఇన్ని స్టెప్స్ చేసిన తర్వాత వరుసలో వచ్చాం, మనం ఏం చేంజ్ చేయలేదు, ఎటు పోలేదు. టేబుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం, ఇక్కడికి వచ్చి ఆగిపోయాం. ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ కండిషన్ రికార్డ్. మొత్తం గేమ్ అంతా వీటి దగ్గర పెట్టుకుని ఉంచుకుంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కండిషన్ రికార్డ్ రన్ చేయాలి. సో కండిషన్ రికార్డ్ రన్ చేయాలి అంటే we need to go to ఇది ఎక్స్పైర్ అయిపోయింది స్క్రీన్, సారీ. ఫ్లాష్ లో టీ కోడ్ చూడండి. టీ కోడ్ వచ్చేసి కండిషన్ రికార్డ్ రన్ చేయడం కోసం దీంట్లో VBN1 అనే టీ కోడ్, ప్రీ గుడ్స్ కండిషన్ ఇన్ఫర్మేషన్ టీ కోడ్ ఇది. అంటే మనకి VK11 ఎట్లానో VBN1 అలా. VBN1 ప్రీ గుడ్స్ ఇది. సిమిలర్ గా చాలా టీ కోడ్లు వస్తాయి. ఇక డిస్కౌంట్ టైప్, మీ డిస్కౌంట్ టైప్ ఏమి ఇచ్చారు ఇందాక? ZSUN కదా, ఇది కదా కండిషన్ ఇచ్చింది ఇందాక. జస్ట్ ఎంటర్ చేసి సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటి ZSUN. సో ఏ మెటీరియల్ ఫ్రీ ఇస్తున్నారు? ఓకే, ఒక మెటీరియల్ ఫ్రీ ఐటమ్ తీసుకుందాం ఉండండి. దాన్ని ఇంకా బయటికి తీసుకురావాలి. నేను ఈ మెటీరియల్ బయట తీసుకొస్తున్నాను, 50 గ్రామ్ అనే మెటీరియల్ బయట తీసుకొస్తున్నాను. ఓకే, ఇది ఫ్రీ మెటీరియల్ నుంచి. ఓకే, డోంట్ యూజ్ దిస్ వన్. ఓకే, ఓన్లీ 50 గ్రామ్ ఈజ్ మై మెటీరియల్. సో ఇది కొంటే అంట 50 గ్రామ్ కొంటే మేబీ ఎక్స్ట్రా 10 గ్రామ్ ఫ్రీ ఇస్తాను. బట్ ఇక్కడ పీసుల లెక్క చూసుకోండి ప్లీజ్. అక్కడ పీస్ లెక్క చూసుకోండి. అంటే నేను ఒకటి కొన్నప్పుడు సేమ్ ఒక్కొక్కటి ఫ్రీ ఇస్తా ఉంటాను. అంటే సేమ్ మెటీరియల్ ఫ్రీ ఇస్తున్నాను. చూడండి, మినిమం క్వాంటిటీ ఫ్రమ్ యూనిట్స్ ఆర్ ఫ్రీ గూడ్స్ అని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దీంట్లో. సో మినిమం క్వాంటిటీ 10 units, from quantity 5 units. Units each పెట్టేద్దాం. ఆర్ ఫ్రీ గూడ్స్ 1. ఇది ఈచ్ కాదంట, ఒక నిమిషం, పీస్ అనుకుంటా. అయితే ఏముంది ఇక్కడ, యూనిట్ ఆఫ్ మెజర్ పీసెస్ ఉన్నాయి ఈ మెటీరియల్కి. అయితే
మెటీరియల్ మనం పీసీ పెట్టినట్టున్నాం కదా, ఈచ్ కాకుండా పీసీ పెట్టినట్టు కాదా? ఈ ఏముంది మరి ఆల్టర్నేటివ్ మెజర్ దీంట్లో? కొంచెం అనండి, మెటీరియల్ మాస్టర్ లో ఏముంది ఇక్కడ? MM02 పీసీ కదా ఉంది, మరి పీసీ ఎందుకు తీసుకోవట్లేదు? పీసీ ఉంది. ఓకే, సేల్స్ యూనిట్ ఎలా ఉంది? సేల్స్ యూనిట్ కూడా పీసీ లెక్క పెట్టారు. 1 piece is equal to 1 piece. Okay, 0. Let me save this. Let me rerun this again. VBN1 material in quantity ki every 5 quantity ki 1 material free istanu. Okay, now చూడాలి. ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ ఎలా పెట్టానో చూడండి. ప్రతి 10 ప్రొడక్ట్లు ఆర్డర్ చేయాలి. చూడండి కస్టమర్ ఎలా చెప్తున్నాను నేను. అరే బాబు 10 మెటీరియల్స్ మినిమం ఆర్డర్ చేయాలి. ఎవ్రీ 5 కి ఒక మెటీరియల్ ఫ్రీ ఇస్తా. అంటే ఎన్ని మెటీరియల్ ఫ్రీ వస్తాయి ఇప్పుడు నాకు? 20 మెటీరియల్ ఫ్రీ వస్తాయి. 2 వస్తుంది. 2. లెట్ మీ రన్. ఇంకా సేల్స్ ఆర్డర్ రన్ చేయడం పని, ఇంకేం లేదు. SU and SU కస్టమర్ ఎవరినో తీసుకోండి, ఎవరు తీసుకున్నా పర్లేదు. 853 మెటీరియల్ వచ్చేసి ఓన్లీ 50 గ్రామ్ కదా. ఒక మెటీరియల్ ఇచ్చారనుకోండి, సిస్టమ్ ఒక వార్నింగ్ మెసేజ్ త్రో చేస్తుంది. ఫ్రీ ఫుడ్స్ ఉన్నాయి, మినిమం 10 చేయాలి అని. ఒకసారి ఎవరు ఇచ్చారు? 10 పెట్టేసి ఎంటర్ కొట్టండి. అప్పుడు ఏం జరుగుద్ది చూడండి. ఏం చేసింది? 8 ప్రొడక్ట్స్ కి ప్రైస్ తీసుకుంది, 2 ప్రొడక్ట్స్ ని ఫ్రీ ఇచ్చింది. విత్ ఇన్ ఇన్క్లూజివ్ కదా. సో అంటే నేను 10 ఇస్తా, 10 ఐటమ్స్ ఇస్తా, కానీ 2 ఐటమ్స్ ఫ్రీ. 8 ఐటమ్స్ కి మాత్రమే నేను ఛార్జ్ చేశా. ఓకే, పర్ ఐటమ్ ప్రైస్ ఎంత చూద్దామనండి. పర్ ఐటమ్ ప్రైస్ ఎంత ఉంది? 7,800 రూపీస్ వస్తుంది. సో 10 ఐటమ్స్ వాల్యూ ఎంత వస్తుంది? 78,000 వస్తుంది కదా, అంతే కదా. సో ఈ 10 ఐటమ్స్ ప్రైస్ 78,000 రాకుండా 62,000 వచ్చింది. అంటే ఏం జరిగింది? ఈ 8 ప్రొడక్ట్స్ కి ప్రైస్ కరెక్ట్ గానే వచ్చింది, 62,200. మరి ఈ 2 ప్రొడక్ట్స్ కి ప్రైస్ వచ్చింది, కానీ R100 యాక్టివేట్ అయిపోయి 100% డిస్కౌంట్ ఇచ్చేసి ఎంతైతే వాల్యూ వచ్చిందో అంత వాల్యూని డిస్కౌంట్ ఇచ్చేసింది. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఇది ఇన్క్లూజివ్ లో విత్ లైన్ ఐటమ్ జనరేషన్ అన్నమాట. అంటే నేను 10 ఇస్తానన్నాను, 10 ఐటమ్స్ కొన్ను, నేను 2 ఫ్రీ ఇస్తానన్నాను. అందుకని నేను 8 కాడే డబ్బులు తీసుకున్నాను, 2 ఫ్రీ ఇచ్చాను. సరిపోయిందా? ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్? అర్థమైపోయి వెళ్ళిపోయిందా? ఓకే, అయితే ఐఎమ్ హ్యాపీ.
నెక్స్ట్ VPN2 అంటే మళ్ళీ అదే కండిషన్ రికార్డ్కి వెళ్తున్నాను. ఓకే, ఏదైతే ఎంటర్ చేసానో అదే చూస్తున్నాను. దాంట్లో కొంచెం చిన్న చేంజ్ చేయాలి. ఇందులో క్యాలిక్యులేషన్ టైప్స్ ఉంటాయి. ఏంటవి అంటే ఈ 3: ప్రోరేటా, యూనిట్ రిఫరెన్స్, హోల్ యూనిట్. ఇప్పుడు మనం ప్రోరేటా చూసాం. ఇప్పుడు యూనిట్ రిఫరెన్స్ చూద్దాం. యూనిట్ రిఫరెన్స్ పెడుతున్నాను. యూనిట్ రిఫరెన్స్ పెట్టినప్పుడు ఇక్కడ నేను 12 యూనిట్లు ఇస్తా ఫ్రీ. చూడండి, 12 యూనిట్లలో ఎవ్రీ 5 యూనిట్స్ కి ఒక యూనిట్ ఫ్రీ అన్నాను కదా. సో లెట్స్ సీ. A01 ఇప్పుడు ఎన్ని ఫ్రీ వస్తాయండి? మినిమం 12 కదా. యూనిట్ రిఫరెన్స్ ఎలా చేస్తుందంటే ఎగ్జాక్ట్ గా ఆ యూనిట్ అంటే ఎవ్రీ 5 వస్తేనే ఒక యూనిట్ ఫ్రీ ఇస్తుంది, లేకపోతే రాదు. మరి అదే కదా ప్రోరేటాలో కూడా చేసిందని మీకు క్వశ్చన్ రావాలి. ఇక్కడ ప్రోరేటాలో కూడా అదే కదా మనం చేసినాము కాదు. చూడండి, ప్రోరేటా మారిపోద్ది ఇక్కడ. ఒకవేళ ప్రోరేటా బేస్డ్ లో ఎలా ఉంటుందంటే ఇక్కడ అరౌండ్ నేను 13 ఇచ్చాను అనుకుందాం. ఓకే, 13 ఇచ్చాను. 13 ఇస్తే ఎవ్రీ 5కి 1 అన్నాను కదా. ప్రోరేటా అలా చేయొద్దు. ప్రోరేటా రౌండ్ ఆఫ్ చేసుకుంటుంది దాన్ని. 13 కదా, యాక్చువల్గా 2 రావాలి, కానీ ఎన్ని వచ్చాయి చూడండి డిస్కౌంట్. ఎన్ని వచ్చాయి? 3 వస్తాయి ఇక్కడ. కానీ నేను చెప్పిన కండిషన్ ఏంటి? ఎవ్రీ 5కి ఒకటి రావాలన్నాను. సో సిస్టమ్ ఏం చేస్తుందంటే 2.5 కన్నా ఎబోవ్ ఉన్న మెటీరియల్స్ ఉంటే కనుక అది 5 కింద కన్సిడర్ చేసుకొని ఇంకొక మెటీరియల్ ఫ్రీ ఇస్తుంది. ఎక్కడ? ప్రోరేటాలో. అదే నేను ఇప్పుడు దీన్ని ప్రోరేటా అని తీసేసి యూనిట్ రిఫరెన్స్ పెడతాను. యూనిట్ అంటే ఈ యూనిట్ రిఫరెన్స్ ఎగ్జాక్ట్ గా 5 ఉంటేనే ఫ్రీ వస్తుంది. చూడండి, మళ్ళీ ఇప్పుడు యూనిట్ రిఫరెన్స్ పెట్టాను. A01 1 సారీ నాట్ 1 13 యూసి ఎన్ని రావాలి ఇక్కడ? యాక్చువల్గా 3 రావాల్సింది. ఇందాక ప్రోరేటాలో 3 వచ్చింది, కానీ యూనిట్ రిఫరెన్స్ క్యాలిక్యులేషన్ లో మాత్రం 2 వచ్చాయి. ఎందుకంటే యూనిట్ రిఫరెన్స్ కి 5 ఫిల్ అవ్వలేదు. ఎవ్రీ 5కి ఒక మెటీరియల్ రావాలి ఫ్రీ. అంటే 4 వచ్చి ఒకటి ఫ్రీ రావాలి. కానీ అలా రాలేదు, దీంట్లో రాలేదు. ఎందుకంటే యూనిట్ రిఫరెన్స్ మ్యాచ్ అవ్వట్లేదు దీనికి. అందుకని ఈ క్యాలిక్యులేషన్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి అది 2 ఇచ్చింది. అదేవిధంగా ఇంకోటి ఉంది ఇప్పుడు, మూడోది ఏంటంటే హోల్ యూనిట్ ఏం చేస్తుందంటే, మళ్ళీ నేను 10కి మార్చున్నాను దీన్ని. ఓకే, హోల్ యూనిట్ ఏం చేస్తుంది? ఎవ్రీ 5 మళ్ళీ హోల్ యూనిట్ అంటే ఎవ్రీ 5 ఫిల్ అవ్వాలి దానికి. అంటే ఏంటంటే పర్ఫెక్ట్ గా 10 ఫిల్ అయింది, 5 గా డివైడ్ అయింది, ఫిల్ అయింది, 2 ఇచ్చింది. ఇప్పుడు కనుక నేను దీన్ని 11 చేశాను అనుకోండి, డిస్కౌంట్ లేదు, ఏం లేదు, వెళ్ళిపోయినట్టు. చూసారా, 11 చేస్తే నో డిస్కౌంట్. పోనీ 12 చేస్తే, పోనీ 13 చేస్తే నో డిస్కౌంట్. మళ్ళీ 15 చేసేంత వరకు డిస్కౌంట్ ఇవ్వదు. 15 కొన్నావో 3 ఐటమ్స్ ఒక్కసారి ఫ్రీ ఇచ్చేస్తాయి. అంటే అది హోల్ యూనిట్ ని రిఫర్ చేస్తుంది అది. సో ఇందులో మొత్తం 3 క్యాలిక్యులేషన్ టైప్స్ ఉంటాయి. హోల్ యూనిట్, ప్రోరేటా ఏదైతే ఉందో మూడోది, రెండోది యూనిట్ రిఫరెన్స్, ప్రోరేటా అండ్ హోల్ యూనిట్. 3 ఉన్నాయి. 3 విధాలుగా పనిచేస్తున్నాయి. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ?
సరే, డౌట్ ఏం లేకపోతే వెళ్ళు. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్, ఇది విత్ ఐటమ్ జనరేషన్. ఇప్పుడు వితౌట్ ఐటమ్ జనరేషన్కి వెళ్దాం. ప్రైసింగ్ ఫర్ ఇన్క్లూజివ్ ఫర్ ఫ్రీ గూడ్స్ వితౌట్ లైన్ ఐటమ్ జనరేషన్. హలో, చెప్పండి. ఓకే ఓకే. ఓకే, సో ఇందులో ZSUN మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా సేమే. మన ప్రైసింగ్ బ్రౌజర్ దగ్గర తీసుకెళ్ళింది ఇది. కంట్రోల్ రికార్డ్, కండిషన్ రికార్డ్. ఇక్కడ వచ్చేసి R100 పైన 220 న్యూ ఎంట్రీ. 220లో రెండో కండిషన్ ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ ఇందాక డిస్కస్ చేసేటప్పుడు? రెండో కండిషన్ ఏం చెప్పుకున్నాం? NRAB. సో దాన్ని ఎంటర్ చేయబోతున్నాం ఇక్కడ, అంతే. 220లో NRABని ఇన్స్టాల్ చేయబోతున్నాం. NRAB 210 సేమ్. ఓకే, సో వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ? 59 and 29. 59 and 29. అయిపోయింది, ఇక్కడ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ VBN1కి వెళ్ళిపోవాలి. ఇంకా విత్ లైన్ ఐటమ్ కదా ఇది. సో ఇక్కడ విత్ లైన్ ఐటమ్ చేసేటప్పుడు ఫ్రీ గూడ్స్ కేటగిరీ ఏదైతే ఉందో ఇక్కడ ఇది 3గా మార్చుకుందాం దీన్ని. ఇక్కడ చూడండి, వితౌట్ ఐటమ్ జనరేషన్ ఓన్లీ ఫర్ సేల్స్. ఇది ఎంటర్ చేస్తున్నాను నేను. ఓకే, దీన్ని సేవ్ చేసేస్తున్నాను. చూడండి, అంతే, ఏం లేదు, రెండే స్టెప్స్ చేయటమే దీంట్లో. BA01 1 యూనిట్. 1 పనిచేయదు కదా, సారీ, 10 యూనిట్స్. ఫ్రీ వచ్చేసింది, ఫ్రీ వచ్చేసింది. చూడండి, ఫ్రీ వచ్చిందా రాలేదా మీరే చెప్పాలి. ఇది వితౌట్ లైన్ ఐటమ్ జనరేషన్ అనమాట. అంటే కింద లైన్ రాదు, ఇంకా మీకు ఇక్కడ చెప్పదు. 2 items free వచ్చింది. వచ్చినాయి కదా, కనపడుతుంది కదా. ప్రైస్ లో చూస్తే డిఫరెన్స్ తెలుస్తుంది. చూద్దాం లోపలికి వెళ్ళి ఏం జరిగింది. కండిషన్స్ లోకి వెళ్ళినప్పుడు NRAB యాక్టివేట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ యాక్టివేట్ అయ్యి ఏం చేస్తుంది తెలుసా? అది ఎన్నైతే ఫ్రీ వస్తుందో ఆ వాల్యూ 15,000 రూపీస్ మాత్రమే మైనస్ చేసింది. చూడండి, అంటే టోటల్ వాల్యూలో నుండి, అంటే 77,000 ఈజ్ ద నా టోటల్ వాల్యూ. దానిలో నుండి 15,000 అంటే 2 ఐటమ్స్ వాల్యూ ఇది. ఈ 2 ఐటమ్స్ వాల్యూని డివైడ్ చేసుకొని 2 ఐటమ్స్ చూడండి, 7,000 7,000, 2 7s are 14, 2 7s are 14, ఆల్మోస్ట్ 15,500 వస్తుంది. సో 15,500 మైనస్ చేసి మిగతా వాల్యూ ఏదైతే ఉందో అది పోస్ట్ చేసింది. సో దిస్ ఈస్ ఇన్క్లూజివ్. అదే దిస్ ఈస్ వితౌట్ లైన్ ఐటమ్. కూల్, క్లియర్? ఇక్కడ వరకే డౌట్ ఉందా? ఏం లేదా? సరే, ఇక మిగిలింది మూడో ఆప్షన్. మూడో ఆప్షన్ అంటే రెండో ఆప్షన్ ఇన్ సెన్స్ ఎక్స్క్లూజివ్ ఆప్షన్. ఎక్స్క్లూజివ్ లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తున్నాను. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇవాళ ఆఫర్ ఏంటంటే ఈ 50 గ్రామ్ ప్యాకెట్ కొంటే 25 గ్రామ్ ఫ్రీ ఇస్తా. సరిపోయిందిగా? అది వేరే, ఇది వేరే ప్రోడక్ట్ కదా. పోనీ ఓకే, అలా వద్దా, వేరేది ఇంకేదన్నా ఇవ్వమన్నా ఫ్రీ ఇస్తా. ఓకే, మేబీ సంథింగ్ డిఫరెంట్ గా ఇద్దాం. ఈ 50 గ్రామ్ ప్రోడక్ట్ కొంటే మన దగ్గర మెటీరియల్స్ ఇవి. ఓకే, 50 గ్రామ్ ప్రోడక్ట్ కొంటే మళ్ళీ 50 గ్రామ్ ఫ్రీ ఇవ్వచ్చు సార్? ఇవ్వచ్చు. అది ఎక్స్క్లూజివ్ అయిపోద్ది కదా, అది ఇన్క్లూజివ్ అయిపోయింది కదా. సేమ్ మళ్ళీ అది ఇన్క్లూజివ్ అంటే బై 1 గెట్ 1 అడుగుతున్నారు మీరు. కరెక్ట్,
వన్ గెట్ వన్ అడుగుతున్నారు. ఎస్ సార్, ఎస్ సార్. బై వన్ గెట్ వన్ కూడా చేయొచ్చు, అది కూడా సేమే. నేను ఊరికే డిఫరెంట్ మెటీరియల్ చూపిద్దామని అంతే. ఓకే, ఆ 50 గ్రామ్ కొంటే కనుక నేను ఒక మౌస్ ఫ్రీ ఇస్తాను. డిఫరెంట్ ప్రొడక్ట్, అసలు దీనికి సంబంధం లేని ప్రొడక్ట్. ఓకే, మౌస్ ఇస్తా ఫ్రీ. పర్ఫెక్ట్ కదా ఇప్పుడు? ఓకే, సో నేను ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తానంటే BBN1లోకి BBN2లోకి వెళ్ళిపోయి BBN1లోకి వెళ్ళిపోయి ఇక్కడ కొత్తగా ట్రై చేయాలి. BBN1 జాగ్రత్తగా చూడాలి. BBN1 ఎంటర్. ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఉంటుంది, దీనికి క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తే ఇది అడిషనల్ గా యాక్టివేట్ అవుతుంది, ఒక డేటా ఎక్స్టెండ్ అవుతుంది ఇక్కడ. సో మీరేం మెటీరియల్ అనుకుంటున్నారు, దాని మినిమం క్వాంటిటీ ఎంత? 1 ఫర్ క్వాంటిటీ 1, ప్రీగూడ్ 1, క్యాలిక్యులేషన్ 1. ఓకే, ఈ ఒక నిమిషం, ఇందులో ప్రీగూడ్ ఐటీ కేటగిరీలో ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఇవ్వాలి, ఇక్కడ 2 ఇవ్వాలి. ఇది మాత్రం అడిషనల్ మెటీరియల్ ఏంటంటే జెడ్ డాష్ మౌసా ఇది ఉండే మంది. ఈ మెటీరియల్ ఫ్రీ వస్తుంది. ఒకటి కొంటే ఇంకో మెటీరియల్, ఈ మెటీరియల్ ఫ్రీ వస్తుంది. ఓకే, మీకోసం ఇంకోటి కూడా యాడ్ చేద్దాం. ఓలిని 25 గ్రామ్స్కి ఒకటి కొంటే ఇంకొక ఒకటి కొంటే ఒకటి, సో 2 అంటే ఈ 2 ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఆప్షన్ అని. సో సేమ్ మెటీరియల్ ఫ్రీ ఇస్తాం. యాక్చువల్గా సేమ్ మెటీరియల్ ఇక్కడ ఇలా చేయక్కర్లేదు, అది ఓకే. పీస్ పీస్ ఏమంటుంది? ఓకే, నో ప్రాబ్లం, క్వాంటిటీ ఈజ్ గ్రేటర్ దెన్, నో ప్రాబ్లం. ఆల్ రైట్, చూడండి. ఓకే, 50 గ్రామ్ మెటీరియల్ ఇస్తే మాత్రం మౌస్ ఫ్రీ వస్తుంది, 25 గ్రామ్ కొంటే 25 గ్రామ్ ఫ్రీ వస్తుంది. చూద్దాం, అంటే 2 కాన్సెప్ట్ ఇది ఇక్కడ ఆల్రెడీ ఉంది అని చెప్తుంది. నో ప్రాబ్లం, జస్ట్ ఎగ్జిక్యూట్. ఓకే, నౌ అగైన్ ఐఎమ్ రన్నింగ్ VA01. అక్కడైనా చేయొచ్చు, ఇందాక VA02లోకి వెళ్ళిపోయి కూడా చేయొచ్చు, బట్ మీకు ఒక ఫ్రెష్గా కనబడటం కోసం చేశాను. 50 గ్రామ్ ఇచ్చాను, 1 మెటీరియల్ ఇస్తున్నాను. ఆటోమేటిక్గా ఎవరు వచ్చారు? మౌస్ ఫ్రీ వచ్చింది. అదే ఓలిని 25 గ్రామ్ ఇస్తున్నాను, 1 యూనిట్. ఏమొచ్చింది? సేమ్ ప్రోడక్ట్, ఇది ఫ్రీ తీసుకొచ్చేసుకుంది. సో కండిషన్స్ లోకి వెళ్తే నా యూసి R100 ఈజ్ యాక్టివేటెడ్, దీనికి 100% ఫ్రీ. దీనికి కూడా అంతే, 100% ఫ్రీ ఉంటుంది. చూడండి, 100% ఫ్రీ కండిషన్. ఫ్రీ చేసింది కదా 100%, 10 రూపీస్ అంట. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద ప్రొడక్ట్ కాస్ట్. ఇది ఫ్రీ గుడ్స్. వరకు చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, రేపు పొద్దున విల్ డిస్కస్ అనదర్ టాపిక్. ఇంకోటి ఉంటుంది ఇలానే. ఇలా ప్రతిదీ మనం ఇంక నుంచి వెళ్ళేది అన్నిటికీ కండిషన్ టెక్నిక్స్ వాడతాం. ప్రైసింగ్ తో కనెక్ట్ అవుతాం, ప్రైసింగ్ కండిషన్ టెక్నిక్స్ వాడుకుంటాం. చేస్తారు ఇక్కడ వరకు? ఓకే సార్. ఆల్ రైట్ అండి. ఓకే గణేష్ గారు, ఓకే మై జగన్.